రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. కాకినాడ జిల్లా జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. టీడీపీ పెద్దలతో ఇప్పటికే ఆయన ఈ మేరకు చర్చలు జరిపారని తెలిసింది. 2009, 2014 ఎన్నికల్లో జగ్గంపేట నుంచి టీడీపీ తరపున పోటీ చేసి జ్యోతుల చంటిబాబు ఓటమి పాలయ్యారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏలేరు ప్రాజెక్టు చైర్మన్గా కూడా పనిచేశారు. అయితే ఎమ్మెల్యే చంటిబాబు బంధువైన జ్యోతుల నెహ్రూ వైసీపీ నుంచి టీడీపీలోనికి రావడంతో చంటిబాబు పార్టీ మారారు. ఇక వచ్చే ఎన్నికల్లో జగ్గంపేట నుంచి వైసీపీ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని క్లారిటీ రావడంతో చంటిబాబు టీడీపీ గూటికి చేరాలని నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్యేగా ఉంటే తానుండాలి, లేదంటే తన కుటుంబానికి చెందిన వారు ఉండాలి. బయటి వారికి మద్దతు ఇవ్వలేమని అనుచరులకు ఎమ్మెల్యే చంటిబాబు చాలా స్పష్టంగా చెబుతున్నారు. అయితే టీడీపీలో కూడా జగ్గంపేట టికెట్ ఇవ్వలేమని ఆ పార్టీ అధిష్టానం తేల్చి చెప్పేసింది. ప్రత్యామ్నాయంగా వేరే చోటు నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని చంటిబాబు కోరారు. అందుబాటులో ఉన్న అవకాశాలను బట్టి పరిశీలిస్తామని టీడీపీ చెప్పిందని అంటున్నారు. జనవరి 5 లేదా 6 తేదీల్లో చంటిబాబు అధికారికంగా పసుపు పార్టీ కండువా కప్పుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కాకినాడ జిల్లా జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. టీడీపీ పెద్దలతో ఇప్పటికే ఆయన ఈ మేరకు చర్చలు జరిపారని తెలిసిందే. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్ల మార్పు వ్యవహారం ప్రస్తుతం రచ్చగా మారుతుందని చెప్పుకోవాలి. వచ్చే ఎన్నికల్లో సీట్లు రావని తెలిసిన నేతలు ప్రస్తుతం పక్క పార్టీల వైపు పక్క చూపులు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతలతో టచ్ లోకి వెళ్లి ఆ సీటుపై ఓ మాట తీసుకుని సమయం చూసి జంప్ అవడానికి అయితే చాలా మంది ఇప్పటికే సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరేందుకైతే ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపిస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఇప్పటికే టీడీపీ పెద్దలతో చర్చలు పూర్తయినట్టు ప్రచారం అయితే సాగుతోంది. అదే ఈ చంటిబాబు గతంలో 2009, 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున జగ్గంపేట నుంచి పోటీ చేసి 2 సార్లు కూడా ఓడిపోయిన చంటిబాబు ప్రస్తుతం ఎమ్మెల్యేగా 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలం టీడీపీలోనే ఏలూరు ప్రాజెక్టు చైర్మన్ గా అయితే పనిచేశారు. తర్వాత జ్యోతుల నెహ్రూ ఎవరైతే తన చిన్నాన్నగా ఉన్నటువంటి జ్యోతుల నెహ్రూ వైసీపీ నుంచి టీడీపీలోకి రావడంతో అప్పుడు టీడీపీకి గుడ్ బై చెప్పేసి చంద్రబాబు 2019 ఎన్నికల్లో నుంచి వైసీపీ నుంచి జగ్గంపేట స్థానంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా అయితే అయ్యారు. అయితే వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎవరి సీటు గ్యారంటీ లేదు అనే చర్చ సాగుతున్న నేపథ్యంలో జగ్గంపేట వైసీపీ టికెట్ జ్యోతుల చంటిబాబుకు ఇచ్చే పరిస్థితి లేదని క్లారిటీ కూడా వచ్చింది. దీంతో మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ప్రస్తుతం చంటిబాబు సిద్ధం ఉంటున్నట్లుగా తెలుస్తోంది. కాకినాడ జిల్లాకి ఏదైతే జగ్గంపేట నియోజకవర్గానికి చెందినటువంటి ఈ జ్యోతుల చంటిబాబు కొన్ని రోజుల క్రితం కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితులు ఉన్నాయి. పార్టీలు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి, మేము ఏమైనా పార్టీలో అంటూ కూడా ఆయన హాట్ కామెంట్లు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ వర్మ.